హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కార్న్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మరొక 2 స్పూన్స్ వెన్నపూసను కూడా యాడ్ చేసుకోవాలి. వెన్నపూస కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. వెన్నపూస కరిగిన తర్వాత మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందామండి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, జాపత్రి, సాజీరా, అలాగే స్టార్ ఫ్లవర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు వేగింది కదా, ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని చిన్న మంటపై వేయించాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, కరివేపాకు తీసుకున్నానండి. ఇవి వేసి ఫ్రై చేసుకుంటాను. ఇవి కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉంచినట్లయితే బాగా మగ్గుతుందండి. మగ్గి తొందరగా వేగుతుందన్నమాట. ఇప్పుడు మూత తీసి కాసేపు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి కొంచెం వేయించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపి వేయించుకున్న తర్వాత మూత పెట్టండి. 10 నిమిషాలు ఉంచినట్లయితే బాగా మగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో కొలుచుకోవాలి వాటర్ కూడా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇదంతా బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు వేస్తానండి.
నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న 10 నిమిషాలకి మరుగుతాయి కదా, అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని బియ్యాన్ని అందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి. నేను బియ్యాన్ని కడిగి ఆరబెట్టి కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. బియ్యానికి ఆయిల్ రాయటం వల్ల అన్నం ఉడికిన తర్వాత కూడా పొడిగా ఉంటుందండి. మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. కొంచెం మరిగేంత వరకు కూడా పెద్ద మంట పైన ఉంచి మరిగేటప్పుడు చిన్న మంట పెట్టుకోండి. చిన్న మంట పెట్టిన తర్వాత మూత పెట్టినట్లయితే చాలా బాగా ఉడుకుతుందండి. బాగా మగ్గి బాగా ఉడుకుతుందన్నమాట. చూసారా, ఇప్పుడు మరుగుతోంది కదా, మూత పెట్టుకుందామండి. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉంచినట్లయితే చాలా బాగా ఉడికిపోతుందండి. అసలు మెతుకు మెతుకు కూడా అంటుకోదు. తర్వాత మొత్తం ఉడికిపోయిన తర్వాత పైన కొత్తిమీరని చల్లుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.